అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక మాసంలో ఎంతో ప్రత్యేకమైన రోజు కోటి సోమవారం. శివకేశవులనిద్దరిని ఆరాధించే మాసం కార్తీక మాసం. ఈ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే కదండి. సాక్షాత్తు ఆ శ్రీనివాసుల జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో ఏ రోజు వస్తుందో ఆ రోజుని కోటి సోమవారంగా పరిగణిస్తాము. శ్రవణ నక్షత్రము సోమవారము కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుందండి. అలా వస్తే మంచిదే. శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజునే కోటి సోమవారం జరుపుకుంటాము. అది ఏ రోజైనా కూడా పౌర్ణమి ముందైతే శ్రవణ నక్షత్రం వస్తుందండి. ఈ 2025 సంవత్సరం కోటి సోమవారం ఎప్పుడు వచ్చిందో చూద్దాం. అక్టోబర్ 29 బుధవారం మధ్యాహ్నం 1:32 ప్రారంభమై అక్టోబర్ 30 గురువారం మధ్యాహ్నం 2:19 వరకు అయితే శ్రవణ నక్షత్రం ఉంటుంది. అయితే సూర్యోదయానికి ఉండే తిథి ప్రకారం గాని నక్షత్ర ప్రకారం గాని మనమైతే పండుగలైతే చేసుకుంటూ ఉంటాం కదండి. అక్టోబర్ 30 గురువారం సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి గురువారమే కోటి సోమవారం పూజ జరుపుకోవాలి. ఈ రోజు చేసిన దానం, పూజ, ఉపవాసం, జపం గాని కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది అంటారు. కార్తీక మాసం అంటేనే నదీ స్నానాలు, ఉపవాసాలు, దానాలు చేస్తూ ఉంటాము. వీలున్న వారు ప్రతిరోజు చేస్తూ ఉంటారు. వీలు కుదిరిన వారు ప్రత్యేకమైన రోజుల్లో అంటే కార్తీక సోమవారాలు, శనివారాలు, పౌర్ణమి రోజు, ఏకాదశి, ద్వాదశి, పాడ్యమి రోజుల్లో చేస్తే చాలా మంచిదండి. ఈ నెలంతా చేయలేని వారు ఈ ఒక్కరోజు చేసిన కోటి రెట్ల ఫలితం అయితే లభిస్తుంది అంటారు. ఈ రోజు మనం ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకునైనా లేదా పూజా మందిరంలో పూజనైనా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ముందుగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ అయితే చేసుకుంటున్నానండి. పీఠం ఏర్పాటు చేసుకుని 3 గుప్పిళ్ళ బియ్యం పోసుకుని విష్ణు స్వరూపమైన ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. స్వామి వారికి ఎంతో ఇష్టమైన తులసి మాలలతో అయితే ఇక్కడ నేను అలంకరించుకుంటున్నానండి. మీ దగ్గర తులసి మాల లేకుంటే పూలతోనైనా అలంకరించుకోండి. ఈ రోజు పాటించవలసిన నియమాలకు వస్తే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి కార్తీక స్నానం ఆచరించి తులసమ్మ దగ్గర గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకుని ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోవాలి. తర్వాత మీ వీలును బట్టి దేవాలయ దర్శనం గాని దీపదానం ఇవ్వాలనుకున్న వారు దీపదానం ఇచ్చి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు. ఇక్కడ కార్తీక సోమవారం ఏ నియమాలు అయితే పాటిస్తామో ఆ నియమాలు పాటిస్తే సరిపోతుంది. ముందుగా ఇక్కడ మామూలు దీపారాధన చేసుకుని తర్వాత పసుపు వినాయకుడిని ఏర్పాటు చేసుకుని షోడోపచార పూజ గాని పంచోపచార పూజ గాని చేసుకోవచ్చు. ముందుగా గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించి అష్టోత్తరం చదువుకోవాలి. అష్టోత్తరం చదవడం రాని వాళ్ళు ఓం గం గణపతే నమః అని చదువుకోవచ్చు. స్వామివారికి ఎప్పుడు పూజ చేసుకున్నా పిండి దీపారాధన అయితే చేస్తుంటాం కదండి. ఇక్కడ నేను పిండి దీపాలను ఏర్పాటు చేసుకుని నామాలు పెట్టుకుని సిద్ధం చేసుకున్నానండి. ఆ 7 కొండల వాడికి 7 దీపాలు అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నానండి. అయితే ఇన్ని దీపాలే పెట్టుకోవాలని ఏమీ లేదు. మీ వీలుని బట్టి ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఈ దీపాలను నేతితో గాని నువ్వుల నూనెతో గాని దీపారాధన చేసుకోవాలండి. ఇక్కడ నేను స్వామివారి అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని అభిషేకం చేస్తున్నాను. అదే విధంగా మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే శివలింగానికి కూడా అభిషేకం చేయండి. ఇక్కడ నేను పచ్చ కర్పూరం, తులసి దళాలు వేసి మొదట అభిషేకం చేస్తున్నాను. తర్వాత పంచామృతాలతో కూడా అభిషేకం చేస్తున్నానండి. పంచామృతాన్ని విడివిడిగా కాకుండా మొత్తం పంచామృతాలని కలుపుకొని అభిషేకం చేస్తున్నానండి. మళ్ళీ శుద్ధ జలంతో అయితే అభిషేకం చేసుకోవాలి. ఇలా అభిషేకం చేసిన ద్రవ్యాల్ని ప్రసాదంగా తీసుకోవచ్చు, లేకుంటే ఏదైనా చెట్టు మొదట్లో వేసుకోవచ్చు. ఇక్కడ స్వామి అమ్మవారిని పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్లేట్ ను గాని లేదా తమలపాకులు గాని ఏర్పాటు చేసుకొని ఇలా స్వామి వారిని అమ్మవారిని పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఒక ప్లేట్ ని పెట్టుకొని ఇలా స్వామి అమ్మవారిని అయితే పెట్టుకున్నానండి. స్వామి వారికి తులసి మాలతో అయితే అలంకరించుకున్నాను. స్వామి వారికి తులసి దళాలంటే చాలా ప్రీతికరం అండి. ప్రతిరోజు స్వామి వారికి తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న తులసి కోట నుంచి అయితే తులసి దళాలను కోయకూడదండి. అయితే పూజ ఏ సమయంలో చేసుకోవాలి అంటే శ్రవణ నక్షత్రం 30వ తేదీ గురువారం అంతా ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిదండి. ఆ సమయంలో వీలు కుదరదు అనుకున్న వారు శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో చేసుకోవాలి. ఆ రోజు అంటే గురువారం శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 2:19 వరకు అయితే ఉంటుందండి. స్వామి వారికి ముందుగా ఏర్పాటు చేసుకున్న పిండి దీపాలను ఇలా ఏకహారతితో గాని అగరబత్తితో గాని దీపారాధన చేసుకోవాలండి. దీపం దగ్గర పువ్వులు గాని అక్షతలు గాని
దీపాన్ని సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా అన్ని దీపాలను వెలిగించుకొని స్వామి వారి పూజనైతే ప్రారంభించుకోండి. స్వామి వారికి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టుకుంటున్నానండి. తర్వాత దూపాన్ని చూపిస్తున్నాను. ఈ కోటి సోమవారం చేసే స్నానం, జపం, దానం, పూజ, ఉపవాసం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అంటారు. స్వామి వారిని గోవింద నామాలతో గాని, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంతో గాని, విష్ణు సహస్రనామంతో గాని పూజించుకోవాలి. అదే విధంగా లింగాష్టకం, శివ అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి. ఏమీ చదవడం రాదు అనుకునేవారు గోవిందా గోవిందా అనుకుని గాని, ఓం నమ శివాయ అని గాని, ఓం శ్రీ మహాలక్ష్మి దేవే నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఇంట్లో పూజ చేసుకోవడం వీలు కుదరదు అనుకునేవారు ఉదయం గాని, సాయంత్రం గాని శివాలయంలో గాని, విష్ణు ఆలయంలో గాని దీపారాధన చేసి స్వామి వారిని ఆరాధించవచ్చు. స్వామివారికి ఈ రోజు కర్పూర పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ప్లేట్ గాని లేదా తమలపాకు గాని పెట్టుకుని ముద్ద కర్పూరం పొడి చేసుకుని గాని లేదా కర్పూరం బిళ్ళలతో గాని అష్టోత్తరం చదువుకోవాలి. ఇలా పూజ చేయడం వల్ల మనకు రుణబాధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇలా పూజించుకున్న కర్పూరమును స్వామివారి గుడిలో గాని లేదా మన ఇంట్లోనే తులసి కోట దగ్గరైనా వెలిగించుకోవచ్చండి. తర్వాత కొబ్బరికాయని కొట్టి హారతి ఇవ్వాలి. ఈ రోజు దానాలు చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలాన్ని ఇస్తుంది అంటారు. ఈ రోజు దీపదానం గాని, సాలగ్రామ దానం గాని, స్వయంపాక దానం గాని ఇస్తే మంచిదండి. మీ వీలుని బట్టి ఏ దానం చేయగలిగితే అదైతే చెయ్యండి. ఏమీ దానం చేయలేకపోతే స్వయంపాక దానమైనా ఇవ్వండి. ఎప్పుడు ఈ పూజా పీఠాన్ని కదపాలి అంటే 30వ తేదీ గురువారం, మరుసటి రోజు శుక్రవారం ఈ పీఠాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వారు శుక్రవారం కదిలించడానికి వీల్లేదు కాబట్టి గురువారం సాయంత్రమే పూజను ఆచరించాక దీపారాధన చేసి స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టి దీపాలు ఉండగానే స్వామివారి, అమ్మవారి విగ్రహాల్ని ఒకసారి కదుపుకోండి. ఆ తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత మిగిలినవన్నీ సర్దుకోవచ్చు. స్వామివారి దగ్గర ఉంచిన పసుపు కుంకాలను యథావిధిగా పూజ గదిలో పెట్టుకోవచ్చండి. పీఠం మీద ఉన్న బియ్యాన్ని ఇంట్లో ఎటువంటి అడ్డంకులు లేనప్పుడు పరమాణం వండుకొని అందరూ ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఈ విధంగా కోటి సోమవారం పూజను చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము, ఆ కార్తీక దామోదర అనుగ్రహము అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదండి కోటి సోమవారం పూజ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.